విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు చీఫ్ గెస్ట్ గా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామారావుతో వారి కుటుంబానికి వీడదీయని బంధం ఉందని యార్లగడ్డ అన్నారు. పెత్తందారు వ్యవస్థను రద్దు చేసి రాజ్యాంగం ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది బీసీలకు రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి రామారావు అని గుర్తు చేశారు. లంచం తీసుకుంటే ఆనాటి ఖైరతాబాద్ శాసనసభ్యుడు మంత్రివర్గం సస్పెండ్ చేసిన పరిస్థితి. అలాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో నేను శాసనసభ్యుని అవటం, అలాగే ఈ గ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు తెలుగు అంటే ఆయనకున్న మమకారం, తెలుగు భాష మీద స్పష్టమైన వాగ్దాటి కానీ, ఆయన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట శంకరాబడి సుందరాచార్య గారు రాశారని చాలామంది తెలియని పరిస్థితి. ఆయన ఏ ఊరు వచ్చినా వ్యాన్లో అది పెట్టుకుని వచ్చేవాడని అందరూ చెప్పే పరిస్థితి. ఆ తర్వాత ఆయన మాకు తెలిసినా కూడా ఆ చైతన్యరావు అదే పాట వచ్చేది ఆయన వస్తుంటే. అలాగే తెలుగు అనే మేటను స్పృశించి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాల్లో అన్ని స్థానాల్లో మెజారిటీ దిశగా ఆ రోజున 83 అధికారంలో రావడానికి కారణం ఆయన తెలుగుని బేస్ చేసుకుని వెళ్ళడం నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారం, అలాగే లలిత కళాతోరణం నిర్మించడం కానీ, ఏం చేసినా కవులు కళాకారులు, రాజకీయ నాయకులు ఎక్కువ మంది చరిత్రలో నిలవరు. కవులు కళాకారులు అయితే 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మన కవయిత్రి మొల్లగారి విగ్రహావిష్కరణ చేసినట్ట కృష్ణదేవరాయలు కానీ. కానీ ఎన్టీ రామారావు గారు కళాకారుడు అవుతుందో పాటు మిగతా సినిమా యాక్టర్ లాగా సినిమాలు తాగిపోయి ఉంటే బహుశా ఇంతకాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేవాళ్ళు కాదంటే మనం చెప్పలేం. కానీ రాజకీయ పార్టీని స్థాపించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చి వరన్న లగ్జరీగా ఉన్న రోజుల్లో ₹2 కిలో బియ్యం పెడితే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు 6 మాసాల ముందే ₹1.90 బియ్యం ఇచ్చాడు. ఈయనకు వచ్చిన ప్రజాదరణని చూసి భయపడే రోజు కాంగ్రెస్ పార్టీ. కానీ జనం ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం ఇస్తానన్నారని, అందుకోసమే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారని జనం కాంగ్రెస్ నమ్మల. ఎన్టీఆర్కి నభూతో నభవిష్యత్ రీతిలో ఆ రోజున మెజార్టీ ఇచ్చిన పరిస్థితి.